జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం బీజేపీ స్క్రిప్ట్ ఇచ్చి చదివించినట్లుగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. త్రిభాషా విధానం అమలు చేయటాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. హిందీ భాషను బలవంతంగా అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించకుండా పవన్ బీజేపీ నేతలా మాట్లాడటం తగదు అని రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. హిందీ రాష్ట్రాల్లో దక్షిణాది భాషను మూడో భాషగా అమలు చేస్తారని ప్రశ్నించారు. పిఠాపురం జిల్లాలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ వారి పార్టీ విధానాలను రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడాలి కానీ ఆయన బీజేపీ స్క్రిప్ట్ చదివినట్లుగా ఉంది. ఇవాళ సౌత్ ఇండియన్ స్టేట్స్లో హిందీని బలవంతంగా రుద్దకూడదని చెప్పి ఇక్కడున్న పార్టీలు కోరుతూ ఉన్నాయి. అంతేగాని త్రిభాషా విధానాన్ని ఎవరు వ్యతిరేకించడంలే. మరి హిందీని నేర్చుకోవాలి, మీరు కూడా ఎందుకు హిందీ సినిమాలు ఎందుకు డబ్ చేస్తారు, హిందీ లేక మీ సినిమాలు ఎందుకు డబ్ చేస్తారంటే మరి త్రిభాషా విధానం ప్రకారం మన ద్రవిడియన్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఏదో ఒక లాంగ్వేజ్ని వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పానండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఉత్తరాది వాళ్ళని ఆ రకంగా ఒప్పించమని చెప్పండి ద్రవిడియన్ లాంగ్వేజ్ నేర్చుకోమని. కాబట్టి ఏమంటే బలవంతంగా హిందీ భాషని ఈ ప్రాంత ప్రజలపైన రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడు వ్యతిరేకిస్తాం, రేపు కూడా వ్యతిరేకిస్తాం. రెండవది, పదే పదే సనాతనవాదం గురించి మాట్లాడుతున్నారు. కాషాయ గుడ్డ వేసుకొని సనాతనవాదం మాట్లాడుతూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని అసలు బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ మాదిరి ఎవరో చెప్పారు, సౌత్ ఇండియన్ మోడీ అని కూడా ఎవరో నిన్న మీటింగ్లో చెప్పారు. ఆ రకంగా నిజంగా సనాతనవాదం గురించి ఎందుకు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నాం? సనాతనవాదం అనే దానిపైన గతంలో ఎంతో చర్చ జరిగింది. దాని దుష్ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా సమాజం అనుభవించింది. ఎందుకంటే బాల్య వివాహాలను ప్రోత్సహించడం, సతీ సగమానం ఉంటుంది, తర్వాత శూద్రులు చదువుకోకూడదని చెప్తుంది సనాతనవాదము. అదేవిధంగా అంటరానితనం, గుళ్ళేకి రానివ్వరు, ఇంట్లోకి రానివ్వరు, హోటల్లోకి రానివ్వరు. ఇలాంటి అంటరానితనం ఇవన్నిటిని ప్రోత్సహించింది. కాబట్టి మనువాద సిద్ధాంతాన్ని అందరూ కూడా వ్యతిరేకించారు, సనాతనవాదాన్ని వ్యతిరేకించారు. అంబేద్కర్ ఏదైతే లౌకిక రాజ్యాంగం చెప్పారో దాని ప్రకారం మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మళ్ళీ సనాతనవాదాన్ని భుజాన్ని వేసుకుంటానంటే పవన్ కళ్యాణ్ గారికి మేము మాలాంటి వాళ్ళు చెప్పదగింది ఏమి లేదు. ఆయనకు చెప్పాలంటే మన డాక్టర్ బ్రహ్మానందం సినిమా యాక్టర్ ఆయనది సరిపోతుంది. ఎందుకంటే ఇటీవల విజయవాడ ఒక సభలో బ్రహ్మానందం గారు సనాతనవాదం చాలా చక్కగా వివరించారు. ఆయనతో ఈయన క్లాస్ చెప్పిస్తే బాగుంటుంది. కాబట్టి నేను అనేది ఏమంటే జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ, మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ సెక్యులర్ ఫ్యామిలీ. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు వారి ఫ్యామిలీని కూడా గౌరవిస్తారు. కాబట్టి మీరు సెక్యులర్ వాదులుగా ఉండాలి తప్ప బీజేపీ అజెండాని, ఆర్ఎస్ఎస్ అజెండాని మోయడానికి సంఘ్ పరివార్ అజెండా పట్టుకొని మేము ఊరేగుతామంటే అది సరైనది కాదు. పవన్ కళ్యాణ్ గారు మరోమారు దీనిపైన ఆలోచించాలని కూడా నేను కోరుతాను.